అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జూన్ 8 చదువుచున్నాను. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. దేవుడు మనలను సేవకులుగా సిద్ధపరచగోరి ఆయన మనలను అనేక పరీక్షల ద్వారా తీసుకొని వెళ్ళును. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో ఏలియాయు ఎలీషాయు కలిసి గిల్గాలు నుండి వెళ్ళుచుండిరి. గిల్గాలు అనగా దొరలింపబడుట. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. గిల్గాలులో ఏలియా ఎలీషాకు చూపినదేమనగా ఎలీషా పరిచర్య శక్తివంతముగా ఫలవంతముగా ఉండవలననిన తాను నిందకు దూరంగా ఉండవలను అనున్నదియే. దేవుని సేవకులమైన మనము శోధనలకు గురి అయి బలహీనతలు కలిగి అపవిత్రపరచబడుచున్నాము. ఆ విధముగా పాపమును బట్టియో పతనమును బట్టియో ప్రభువు నామమునకు నిందను తెచ్చువారంగా ఉందము. కానీ ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకొని మన అపవిత్రతను పతనమును బలహీనతను ఒప్పుకొని కడబడుట కొరకు విశ్వాసముతో పరిశుద్ధ రక్తమును కోరుకుందమో అప్పుడు మన నింద తొలగించబడును. ఇప్పుడు మనలను మనము నిందించుకునే అవసరం లేదు. కానీ ప్రభు ఎదుట మనలను మనము ఎడతెగక దీనులముగా చేసుకొని ఆయనను క్షమాపణ కోరి మన హృదయములలో మనము గుర్తించని అంతరంగిక బలహీనత గాని అపవిత్రత గాని పతనము గాని మన తలంపులలో మాటలో క్రియలో కలదేమో చూపించమని అడగవలెను. తర్వాత ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఎలీషాతో అనెను. బేతేలు అనగా పరలోక గృహము, దేవుని ఇల్లు. ఒక భవనమును చూచి అది దేవుని ఇల్లు అని నీవు పిలువకుండునట్లు నిశ్చయపరచుకొనుము. దేవునికి మనము ఉపయోగకరంగా ఉండవలననినా ఆయన పరిచర్యలో ఫలవంతంగా ఉండవలననినా మనము దేవుని గృహము అనగానేమో దాన్ని నిర్మించుటలో మన భాగమేమో ఎరిగి ఉండవలను. దేవుని మందిరము అనగానేమో మనము ఎరిగి ఉండవలను. దేవుని ఇల్లు కట్టుటకు ప్రభువు మనలను పిలుచుచున్నాడు గాని వివిధ శాఖలు తెగలు సహవాసములు గుంపులు ఏర్పాటు చేయుటకు కాదు. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరము కావలెను. క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం చేత విమోచించబడి తిరిగి జన్మించిన ప్రతి వారు దేవుని ఇంటిలో సజీవమైన రాయి అగుదురు. మనము ఇట్టి ఆత్మీయ గృహమును నిర్మించవలనని దేవుడు కోరుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనములు. హెబ్రీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఇట్టి గృహమే ఆయనకు నివాస స్థలమని ప్రభువు చూపించుచున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను పునాది రాతిపై ఆయన ఇల్లు కట్టబడవలననున్నది దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వం క్రింద ఆయన జతపని వారముగా మనము కట్టవలెను. మనము నమ్మకముగా దేవుని సేవించుటకు ముందు ఆయన ఆత్మీయ గృహం యొక్క నిజమైన ప్రత్యక్షతను గ్రహింపును పొందిన వారంగా ఉండవలెను. మన సువార్త ప్రకటన ద్వారా మన సాక్ష్యము ద్వారా ఎవరైతే రక్షించబడిరో వారు కూడా దేవుని ఇల్లు కట్టబడుటలో తమ భాగమును ఎట్లు తీసుకొనవలనో నేర్చుకున్నట్లు మనం నిశ్చయం చేసుకొనవలెను. నిజముగా దేవుని గృహము అనగానేమో దాని విషయమైన ఆయన ఉద్దేశములు తలంపులు ఏమో అర్థం చేసుకొనుటకు కొన్ని నెలలు సంవత్సరములు పట్టవచ్చును. ఆయన సమాధానము ఏలుబడి చేయు స్థలములలో దానిని కలిగి ఉండవలనని ఆయన కోరుచున్నాడు. మన పరిచర్య ద్వారా దేవుని ఇల్లు నిర్మించబడని ఎడల మన సేవలన్నీయు కర్ర గడ్డి కొయ్యకాలు వలె ప్రభు దృష్టిలో ఉండుటయేగాక అవి పూర్తిగా వ్యర్థమగును. దేవుని ఇంటి నిర్మాణంలో మన పాలి భాగమును యథార్థముగా ఎట్లు తీసుకొనవలనో మనం నేర్చుకొనవలెను. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్తల శిష్యులు ఎలీషా జతపనివారైనప్పటికీ అతనిని నిరుత్సాహపరిచిరి. మనము దేవునికి విధేయత చూపించగోరినప్పుడు తరచుగా మన బంధువులు స్నేహితులు సహచరులు మనలను ఆటంకపరచుటకు ప్రయత్నించి మనము దేవునికి విధేయత చూపిన ఎడల శ్రమ పడవలసి వచ్చునని మనకు సలహానిచ్చుదురు. మనము నిజముగా దేవుని పిలుపునకు విధేయత చూపిన ఎడల హృదయపూర్వకంగా ఆయనను సేవించి ఆయన ఇంటి విషయమైన ఆసక్తి గలవారమైన ఎడల శరీర సంబంధమైన ఈ బంధుత్వముల నుండి మనలను మనము ప్రత్యేకపరచుకొనగలము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడు భక్తి సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు,
మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.